భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ లో ప్రస్తుతం 6 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. వరద ఉధృతికి మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో అటు ముసారాబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. జియాగూడ నుండి పురాన్పూల్ వెళ్లే 100 ఫీట్ రోడ్డు కూడా మూసివేశారు. మూసీ నదిలో ఉన్న ధోబీ ఘాట్ పూర్తిగా కొట్టుకుపోయింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మూసీకి మరింత వరద తీవ్రత పెరిగే చాదర్ఘాట్, శంకర్ నగర్, ముసారాబాగ్, ఓల్డ్ మలక్పేట్, కమలానగర్, జియాగూడ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించనున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లు అయితే ఎత్తడం జరిగింది. అయితే ఈ గేట్లు ఎప్పుడైతే ఎత్తారో ముసరంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ వెళ్ళిన పరిస్థితి. అయితే నిన్నటి వరకు కూడా ముసరంబాగ్ బ్రిడ్జ్ వైపుగా ఈ మూసీకి ఆనుకొని ఉన్న ఈ ముసరంబాగ్ బ్రిడ్జికి సంబంధించి మొత్తం వరద నీరంతా కూడా వరద ఉధృతి అయితే కొనసాగిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం ఆ వరద నీరు కాస్త తగ్గిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ బ్రిడ్జికి ఆనుకొని మాత్రం ప్రజెంట్ అంచు నుంచి ప్రజెంట్ ఈ వరద ప్రవాహం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా హిమాయత్ సాగర్కి సంబంధించి నిన్న 11 గేట్లు ఎత్తగా 11 గేట్లకు సంబంధించి కూడా వరద ఉధృతి ఏదైతే కొనసాగిందో ఆ వరద ఉధృతి కారణంగా అయితే ముసరంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి నీరు వెళ్ళిన పరిస్థితి. దీంతో ఆ రాకపోకలన్నీ కూడా బంద్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూసాము. అయితే ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి వరద ఉధృతి తగ్గడంతో కింద నుంచి నీరైతే వరద నీరైతే చేరుతున్న పరిస్థితి, ప్రవహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే వరద నీరు తగ్గిన తర్వాత ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం కూడా ముసరంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం కొట్టుకుపోయిన సిచ్యువేషన్. అదేవిధంగా రాకపోకలు ఇప్పటికి కూడా ఓపెన్ చేయకపోవడంతో రాకపోకలు అయితే ప్రజెంట్ బంద్ చేశారని చెప్పాలి. అయితే కానీ దీనికి సంబంధించి ఈ వరద ఉధృతి ఎప్పుడైతే తగ్గిన దగ్గర నుంచి కూడా కంప్లీట్ గా ఈ వరద నీరు కారణంగా వరద ప్రవాహం కారణంగా మొత్తం రోడ్డు అంతా కూడా కొట్టుకుపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ధోబీఘాట్కి సంబంధించి ఇప్పటికీ కూడా ధోబీఘాట్ వద్ద అయితే ఎప్పుడు కూడా ఈ శాఖలకు సంబంధించిన